తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 6వ కీర్తన మంగళ స్తోత్రార్పణలో మహనీయ దేవుని కీర్తన పాడుతున్నాం.
వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాచుచు కరములు చక్కగా నీ వైపు జాచుచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు నా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచున్నాము నీ వైపు చూచి మమ్ము ఎప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరా దయచేయరానివి దయచేయుమని కోరా దయ చూపి మన్నించు దయగల మా దయ చూపి
స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. యెహోవ స్రష్ట జనక నీకు ఎంతయు బ్రనుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరా వాస స్తోత్రము. శుభాకర శుధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచనికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని బాటు మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడినానికి కీర్తికినట్లు ఇక్కడ శ్రమను దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవాణి బంధువు కనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నతములను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చేవారు మోదము. ఆయన వాక్యములో ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో గౌరవం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది అంతా కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపమును క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు. మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు.
అత్యంతము స్తుతించదుము తండ్రి. నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను ఆశ్రయించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడం చెప్పని. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళంలో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేర్చుడనియు ఈయన ఆవేశంలోనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించనియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాం. ఆది కాండము 25వ అధ్యాయము. ఆది కాండము 25వ అధ్యాయము 27వ వచనం 1 చదువుకుందాం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాషాబు వేటయందు నేర్పరయ్యి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, ఈ పరిశుద్ధ స్థలములోనికి మమ్మందరినీ తోడుకొని వచ్చిన తండ్రి నీకే స్తోత్రాలు. నాయనా, ఇదిగో ప్రభా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతుల ద్వారా 7 ప్రార్థనల ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించారు తండ్రి, నీకే స్తోత్రాలు. ఈ సమయమున తండ్రి నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి.
ఆయన పాద సాన్నిధ్యములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమరిపచ్చేను గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే ఈ లోకములో మనమందరము కూడా దేవుడు మనకెన్నో గొప్ప ఆశీర్వాదాలని ఆయన కలుగచేస్తూ ఉన్నారు. ఆయన నిత్యము కూడా మనలను కాపాడుచు నడిపించచ్చు. ఆయన మనకు కావలసిన వాటన్నిటినీ కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఇచ్చిన వాటిలో మనము ఏం చేస్తున్నామంటే, దేవుడు మనకు అన్నిటినీ కూడా పరిశుద్ధమైన వాటిగా ఇచ్చుచు ఉన్నాడు. కానీ కొన్నింటిని మన యొక్క స్వప్రయోజనముల కొరకు మనం ఏం చేస్తున్నామంటే వాటిని చేజార్చుకుంటూ ఉన్నారట. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే విలువ లేనటువంటి వాటి కొరకు విలువైనటువంటి దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చేటువంటి దీవెనను మనము పోగొట్టుకుంటూ ఉన్నామట. కనుక మరి దేవుడిచ్చేవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే విలువ కలిగినవిగా ఉన్నాయట. మరి విలువైన వాటన్నిటినీ కూడా మనము అందుకొనాలి అంటే మనము ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదము ద్వారా వీటన్నిటినీ కూడా మనము గైకొనే వారిగా ఉండాలట. వాటి యందు మనము లక్ష్య పెట్టేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకి ఇచ్చింది ఏమిటో అనేది మనకి అర్థమవుతుందట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే చదవబడినటువంటి వాక్యములు ఇక్కడ యాషావు కనబడుచున్నారు, ఈ యొక్క యాకోబు కనబడుచున్నారు. వీరిద్దరూ కూడా ఇస్సాకు యొక్క కుమారులై ఉన్నారు. మరి వీరిని దేవుడు దీవించి ఉన్నాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకును, ఇస్సాకు ద్వారా యాకోబు, యాషావులను ఆయన దీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి వీరిరువురు కూడా ఎదిగినటువంటి తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ప్రాముఖ్యతను వారు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి యొక్క యాషావు వేటాడుటయందు నేర్పరై అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై. యాషావు ఎలా ఉన్నాడమ్మా? వేటాడుటయందు నేర్పరై అరణ్యవాసిగా, అంటే నిత్యము కూడా అరణ్యములో ఉంటూ ఉన్నాడట. అరణ్య సహవాసము కలిగి ఉన్నాడు. మరి యాకోబు విషయంలోనికి మనం వచ్చినట్లయితే చిన్నవాడైనటువంటి యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. మరి దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, గుడారము నిన్ను గుణవంతులుగా చేయును అన్నారు. గుడారము నిన్ను గుణవంతులుగా చేయును. అయితే మరి యొక్క విలువలేని వాటి కోసం విలువైనటువంటి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు యాషావు. విలువలేనివేమిటి? విలువైనది ఏమిటంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వము విలువైనది. ఈ విలువైన జ్యేష్ఠత్వమును ఈయన కోల్పోయినట్లుగా మనము చూస్తున్నాం. కోల్పోయినటువంటి ఈయన భ్రష్టుడు అవడానికి, యాకోబు భాగ్యవంతుడు అవడానికి కారణం ఏమిటంటే ఈ యొక్క యాషావు లోక సహవాసము కలిగి ఉన్నాడు. అలాగని యాకోబు అయితే దైవ సహవాసము కలిగి ఉన్నారు. ఈ యాకోబు కలిగినటువంటి దైవ సహవాసము ఆయనను దైవ సన్నిధికి నడిపించిందట. మరి యొక్క యాషావు కలిగినటువంటి లోక సహవాసము ఆయనను భ్రష్టత్వానికి ఆయనను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఈ యొక్క యాకోబు దైవ సహవాసం విలువైనదని దేవునితో సహవాసం చేశాడు. మరి యాషావు అయితే నిత్యము అరణ్యవాసిగా ఉన్నాడు. ఈ అరణ్యవాసిగా ఉన్నటువంటి యొక్క యాషావు ఆయన అన్నిటినీ కూడా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
యాకోబు నిత్యము గుడారములో నివసించేవాడు గనుక ఆయన నిత్యము తరచుగా ఆయన చేసే పని ఏమిటంటే ఉపవాసము చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడమ్మా? ఉపవాసము అనగా దేవునితో సహవాసము అన్నారు. మరి ఉపవాసం ఉండి నీవు దైవ సన్నిధిలో గడిపితేనట నీవు దేవునితో సహవాసము చేయగలవు అన్నారు. మరి ఉపవాసము చేయకుండా దైవ సహవాసము చేయగలమా? చేయలేము. గనుక ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు వారానికి ఒకరోజు ఏం చేసేవాడంట? ఉపవాసం ఉండేవాడట. మరి ఈ కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారు? వారానికి ఒక రోజు ఉపవాసము చేస్తున్నాం. మరి ఉపవాసము చేయటం ద్వారా దేవునితో సహవాసం మనకి పెరుగుతుందంట. రెండవదిగా దైవజనులు దేవదాసాయి గారు అన్న మాట ఏమిటంటే వారానికి ఒకసారి ఉపవాసము చేయటం ద్వారా నీకు ఆరోగ్యము సరగును అన్నారు. ఎందుకు? వారానికి ఒక రోజు కడుపు ఎలా ఉంచాలంట? ఖాళీగా ఉంచాలి. ఖాళీగా ఉంచడం వలన వారానికి ఒక రోజు మన కడుపుకి రెస్ట్ ఉంచితే మన అవయవాలన్నీ కూడా రెస్ట్లో ఉంటాయట. లేదా ప్రతిరోజు కూడా వీటిని చేస్తుంటే ఎలాగా మరి? కనుక ఇలాగ మనం గమనించినట్లయితే ఈ యొక్క కనిష్ఠుడిగా ఉన్నటువంటి యాకోబు జ్యేష్ఠత్వమును సంపాదించుకున్నాడు, దేవునితో సహవాసం చేశాడు. గనుక యాకోబు సాధువై ఉన్నాడట. ఆయన దేవుని సహవాసాన్ని కలిగి ఉన్నాడు. మరి సాధువుకు ఉండవలసిన లక్షణములు ఏమిటి అంటే సాధువు మొదట సహించేవాడు, రెండవదిగా భరించేవాడు అన్నారు. అంటే ఏ సమస్య వచ్చినా, ఎటువంటి బలహీనత వచ్చినా, మనలో ఎటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కలతలు వచ్చినా వారు మాత్రం కంగారు పడకుండా ఏం చేస్తుంటారంట? సహించి ఆ చెప్పున వారు భరిస్తూ చక్కని ఆలోచన కలిగి సాగిపోతూ ఉంటారట. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభు వారు కూడా ఆయన సాధుత్వము కలిగిన వాడు గనుక సాధుత్వము కలిగినటువంటి యేసుతో యాకోబు సహవాసము చేశాడు గనుక గుడారములో బ్రతికిన యాకోబునకు దేవునితో ఉన్నటువంటి సాధుత్వమును ఆయన సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుప్రభువారు సాధుత్వము కలిగిన వాడు. ఈ సాధుత్వము కలిగిన యేసయ్యతో ఎవరున్నారు? ఇప్పుడు యాకోబు సహవాసం చేస్తున్నారు. యాకోబే కాదు కానీ మనము కూడా దేవునితో అటువంటి సహవాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకి కూడా అట్టి గొప్ప ఆశీర్వాదాలని ఆయన కలగజేసేవారే ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ధనమా ముఖ్యమా, గుణం ముఖ్యమా అంటే గుణమే ముఖ్యమై ఉన్నది. బుద్ధి లేని వారికి ఏముండదంట? గుణము ఉండదు. బుద్ధి కలిగిన వారికి ఏముంటుంది? నిత్యము కూడా దేవుని సహవాసములో వారు సాగిపోతూ ఉంటారు. అందుకని పరిశుద్ధులైన పౌలు గారు మాట చెబుతున్నారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనములో మనం గమనించినట్లయితే ఆయన ఒక మాట చెబుతున్నారు. చూడండి, 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. దేవుని స్తోత్రం. ఈయన ఇంత సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి పరిచర్య కంటే నా ప్రాణం ఎంత మాత్రము నాకు ప్రియమైనది కాదు అంటున్నాడు. కానీ చాలా మంది ప్రాణం పోతుందంటే భయపడరా? చెప్పనమ్మా, చాలా భయపడిపోతూ ఉంటాం. కానీ ఆ ప్రాణాన్ని కూడా లెక్క చేయటం లేదు పరిశుద్ధుడైన పౌలు గారు. లెక్క చేయకుండా ఏది ప్రియమైనది అంటున్నాడు? దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యే నాకెంతో ప్రియమైనది అంటున్నాడు.
అందుకని ఇక్కడ దావీదు కూడా ఒక మాట చెబుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 103వ అధ్యాయములో ఆయన అంటూ ఉన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. అంటే ఆయన కూడా తన ప్రాణంతో చెబుతూ ఆయననే సన్నుతించాలి. ఆయన తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు, ఎవరికి చెప్పట్లే. అయితే మరో మాట అంటున్నాడు అక్కడ ఆయన, ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరిచిపోవద్దు అంటున్నాడు. సరే, కనుక మనం ఆయన ప్రాణం వైపు, మన దేవుడు మనకిచ్చిన ప్రాణాన్ని ఆయనకు పణంగా పెట్టి నీవు పని చేస్తేనట ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేసేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. కనుక శ్రమలో దేవుని వైపు చూడాలి, సౌఖ్యములో దేవుని వైపు చూడాలి, వేదన వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే అన్నిటినీ కూడా సరిచేసేవాడు ఆయనే. కనుక దేవుని విశ్వాసులారా, మనకి శ్రమ వచ్చినా ఇటువంటి శ్రమ వైపు కాదు కానీ దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎంతో దేవుడు నీకు తెలియచేసేవాడైనా. కనుక ఇప్పుడు మనము దేని కలిగి ఉండాలంటే ఈ లోకములో ఉన్నటువంటి వాటి వైపు కాక, విలువ లేనటువంటి వాటి వైపు కాక, విలువ కలిగిన దేవుడిచ్చే ఆశీర్వాదం వైపు చూడాలట, దేవుడిచ్చే దీవెన వైపు చూడాలట. యాకోబు ఎవరి వైపు చూచాడు? దేవుని వైపు చూచాడు. యాషావు ఆహారం వైపు, ఈ లోకంలో ఉన్న ఆహారం వైపు చూచాడట. చాలా మంది అనుకుంటారు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటారు. వాడు కడిపే వారికి దేవుడు అంట. కొంతమందికి కడుపు నిండితే చాలు, దేవుడు ఇంకా అవసరం లేదంట. వారికి దేవుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. కొంతమంది నేను మీకు కూడా అర్థమైన చిన్నపిల్లలు చూడండి, మంచినీళ్ళు ఇమ్మంటారు, మంచినీళ్ళు తాగిన తర్వాత గడగడగడ తాగేసి దబేలు పడేస్తారు పిల్లలు. ఏమా గ్లాసులు పడేస్తుంటారు కింద. అంటే ఏమైంది? ఇప్పుడు అవసరం తీరిపోయింది కనుక పడేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు తెలియక అలా చేస్తుంటారు. కానీ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆశల కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో. ఒక్కసారి మనం గమనించాలి. ఈ లోకంలో చాలా వరకు మనం ఏం చేస్తుంటాం? ఏమా లోకాశ వైపు తిరుగుతూ ఉంటాం. ఈ లోకాశలన్నీ కూడా మనకేంటి? ఏమా కొద్ది కాలమే, నిమిషం మాత్రమే ఉంటాయి. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉంటుందట. కనుక ఆ ఆశీర్వాదం కొరకు మనమందరము కూడా ఎదురు చూస్తూ ఆయనతో సహవాసము చేయగలిగే భాగ్యము మనందరకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు మోకరించండి. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, ఇంతవరకు మేము నీ సన్నిధిలో ఉన్న వాక్యమును బట్టి ప్రభా, నాయనా, విలువలేని వాటి కొరకు మేము ఆశపడి, విలువలేని వాటి కొరకు మేము పరుగులు పెట్టి ప్రభా, విలువైన వాటి కొరకు మేము నాయనా విలువైన వాటిని మేము కోల్పోతున్నాం ప్రభా. విలువైన నీ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాము తండ్రి. నీకే స్తోత్రములు నాయనా. యాషావు తండ్రి, నీ ఆశీర్వాదం విలువ తెలియదు గనుక, జ్యేష్ఠత్వం విలువ తెలియదు గనుక ఆయన తండ్రి ఒక పూట ఆహారము కొరకు కోల్పోయినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. అలానే తండ్రి, ఇదిగో ప్రభా నాయనా, ధనము కన్నా గుణము గొప్పదన్నావు ప్రభా. అటువంటి గుణము కలిగి నీ సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభా. నాయనా, దానియేలు శ్రేష్టమైనటువంటి గుణము కలిగి, నాయనా శ్రేష్టమైన ఆశీర్వాదములు కలిగి, ఈ లోకం వైపు కాక, ఆహారం వైపు కాక నీ వైపు చూసి ప్రభా నాయనా ఎంతో గొప్ప ఆశీర్వాదమును సంపాదించుకొని ఉన్నా. అలానే మేము కూడా ప్రభా నాయనా క్షేమైపోయేటువంటి వీటి వైపు కాక, నాయనా
ఇదిగో ప్రభా నిత్యము మా యొద్ద నిలిచి ఉండే ఆశీర్వాదము వైపు మేము చూసే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభానికి స్తోత్ర. నాయనా మేమందరము ఆదివారపు ఆరాధనలు కొందరము ప్రభా, ఇదిగో ఫంక్షన్లు ఉన్నాయని అలానే ప్రభా నాయనా విలువ లేనటువంటి ఈ ఫంక్షన్ల కొరకు, పనుల కొరకు విలువైనటువంటి ఆరాధనను మేము పోగొట్టుకుంటున్నామేమో నాయనా, వాటి నుండి మనం విడిపించి నీ ఆరాధనలో మేమందరము ఏకీభవించలాగన మమ్మందరినీ దీవించమని అడుగుతున్నాం తండ్రి, నీకే స్తోత్రాలు. అలానే తండ్రి ప్రతి బిడ్డను నీవే దీవించి ఆశ్రయించి మేలు కలగచ్చేయమని, ఎవరెవరి అక్కడ కోరి నీ పాదముల దగ్గరకు వచ్చి ఉన్నారు వారి అక్కలను నీవే తీర్చి బలపరిచి మేలు కలగచ్చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం ఒక దయచేయము, మేళ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి తెకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. కవేశ్వరత్వ మనకు జయం, అపవాది క్రియల కలయం. కవేశ్వరత్వ మనకు జయం, అపవాది క్రియల కలయం. కవేశ్వరత్వ మనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియల కనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రి దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతులుడి ఆశీర్వాదము, చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకు కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడైండి నడిపించును గాక. అందరికీ మరణం.